అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ఇక్కడ విషయం ఏంటి అంటే ఈరోజు మీ ముందుకు రావడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక సామాన్యుడిగా ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ గురించి, మనం జీవితంలో ఏం చేయాలి, పిల్లల కోసం మనం ఏం చేస్తున్నాము, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే, అంటే నేను మధ్యతరగతి వాడినే. సో నాకు ఈ మధ్యతరగతి కుటుంబంలో ఉంటే మనం పిల్లలకి రేపొద్దున ఏమి ఇవ్వగలుగుతున్నాము, ఏమి ఇవ్వగలము, ఈ 2 పాయింట్స్. ఎస్, అంతే. ఖచ్చితంగా మనం మన పిల్లల కోసం భవిష్యత్తులో 200% 100% జరిగిపోయాయన్నీ. సో ఇప్పుడు రానున్న రోజుల్లో 200% మనము ఇవ్వగలిగేది ఏదైనా ఉంది అంటే ఒక ల్యాండ్, అంతే. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరుగుల జీవితంలో మనము కోట్లు కూడబెట్టి అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టి, విల్లాలు కట్టో, లేకపోతే ఒక బిల్డింగ్, అట్లీస్ట్ ఒక బిల్డింగ్ కట్టడానికి కూడా మన మధ్యతరగతి వాళ్ళకు సాధ్యపడదు అనేది ఒక చిన్న పాయింట్. ఎందుకు అంటే ఇప్పుడున్న ప్రతిదీ, మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా 10,000 లేని రెంట్ అంటూ ఉండదు. మేబీ అందరూ 10,000 అబోవ్ రెంట్స్లోనే ఉంటున్నారు. రోజు వాళ్ళు ఉండే విధానంలో బైక్, పెట్రోల్స్, ఎవ్రీథింగ్, చాలా విషయాల్లో చాలా రకాల ఖర్చులతోనే ప్రతి ఒక్క మధ్యతరగతి జీవితంలో రెంట్లు కట్టుకుంటూ బ్రతకడం వరకే జరుగుతుంది. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, సరే మన జీవితం ఇలా గడిచిపోతూ ఉంది, మనం వీళ్ళకి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక ల్యాండ్ ప్రాపర్టీ అనేది ఇవ్వడం అనేది పిల్లలకి మనం ఇవ్వగలిగే అతి పెద్ద గిఫ్ట్. ఎందుకంటే చదువు ఎలాగో చదివిస్తాము, కింద మీద పడుతూ చదివించడం మన బాధ్యత. ఈ బాధ్యతలో భాగంగానే ఒక భూమి, ఒక ప్రాపర్టీ అసెట్ ఇవ్వగలిగితే, ఒక తల్లిదండ్రులుగా మనము వాళ్ళకి ఇవ్వవలసిన దానికంటే ఒక మంచిది, అట్లీస్ట్ ఒక 5 to 6 lakhs ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్ చదివే పిల్లలకు ఇంటర్ స్టాండర్డ్ తర్వాత అయినా కానీ డిగ్రీ స్టాండర్డ్కి వచ్చేవారు, అంటే వాడు మనల్ని క్వశ్చన్ చేసే టైంకి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, పరిస్థితులు ఆ టైంకి చదువులకి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇంకే రకంగా అయినా కానీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్, దయచేసి అందరూ పిల్లల భవిష్యత్తులో మనం ఇవ్వగలిగేది చదువుతో పాటుగా ఒక ల్యాండ్, దాన్ని మీరు అందరూ ప్లాన్ చేయండి. మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, ఎటువంటి సలహాలు కానీ, ఎటువంటి డీటెయిల్స్ ల్యాండ్స్ కొనుక్కునే విషయంలో కానీ కావాలనుకుంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. ఈ కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.